హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కుండలు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని చూసానండి. కానీ కొంచెం లేట్‌గా కనిపించాయి. కానీ ఈ కుండను చూసి ఇది బావుందనిపించి ఇదైతే తీసుకున్నాను. దీని సీజనింగు, వాడుకోవడం వల్ల ఉపయోగాలేంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది తప్పకుండా మీరు కూడా ఒక మట్టి కుండను తెచ్చుకొని ఇంట్లో వాడుకోండి. ఎండల్లో మనం ఎన్ని నీళ్లు తాగినా కూడా మనకి దప్పిక తీరదు. అలా అని ఎక్కువగా కూలింగ్ వాటర్ తాగినా కూడా జలుబు అలాంటివి కూడా వస్తాయి. సమ్మర్ అయినా సరే. కొత్త కుండను తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ఒక టబ్‌లో ఎందులోనన్నా పెట్టి నిండా మునిగే వరకు నీళ్లు పోసేసి ఒక రోజంతా వదిలేయాలండి. దీనివల్ల దీనికుండే చిన్న చిన్న రంధ్రాలనేవి వాటర్‌ని పీల్చుకొని కుండ గట్టిపడుతుందనమాట. నీళ్లలో నుండి తీసేసి శుభ్రంగా కుండనైతే కడిగేయాలి. కుండలో నీళ్లు తాగడం వల్ల ఏంటంటే మనకి సహజంగానే శరీరాన్ని చల్లబరచడం కాకుండా ఆహారాన్ని కూడా మంచిగా జీర్ణం చేసి ఎసిడిటీ అనేది కలగకుండా చేస్తుంది. ఎందుకంటే మనకి కుండలో ఆల్కలైన్ స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలోని పీహెచ్ స్థాయిని ఇది మెయింటైన్ చేస్తుందండి. మన శరీరంలో ఏవైనా విష పదార్థాలు లాంటివి ఉన్నా కూడా ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం లాంటివి మట్టిలో ఉండే సహజ గుణాలు మనకి నీళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి శరీరాన్ని అనేది శుద్ధి చేస్తాయి. ఇంకా కుండనైతే పూర్తిగా ఇలా శుభ్రం చేసి దీని నిండా నీళ్ళైతే పోసానండి. ఏంటంటే మనకి తరతరాల నుంచి కూడా కుండలో నీళ్ళే తాగేవాళ్ళు. కుండల్లోనే వండుకొని తినేవాళ్ళు. కానీ ఫ్రిడ్జ్‌లో నీళ్ళు అలవాటయిన తర్వాత చల్లటి నీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఫ్రిడ్జ్‌లో నీళ్ళే ఎక్కువ తాగుతున్నారు. కానీ మనం ఇక నుంచైనా ఇలా కుండల్లో నీళ్ళు అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యాలే కాకుండా పిల్లల ఆరోగ్యాలు కూడా బావుంటాయి. ఇక ఇది నిండా నీళ్ళు పోసేసి మూత పెట్టేసాను. నెక్స్ట్ ఏంటంటే కింద ఇసుక పోస్తే ఇంకా ఎక్కువ చల్లగా ఉంటాయి. నాకు ఇసుక అవైలబుల్‌గా లేక నేను వేయలేదు. అండ్ పైన మనం ఏదన్నా క్లాత్ తడిపి వేసామనుకోండి చల్లగా ఉంటాయి. ఇంకా తొందరగా చల్లబడతాయి. అండ్ నీళ్ళు కూడా ఎక్కువ సేపు చల్లగా ఉంటాయి. గ్లాస్‌తో ముంచుకునే పని లేకుండా చక్కగా దీనికి ట్యాప్ కూడా ఇచ్చారు. కాలానుగుణంగా అన్నీ మారతాయి కదా! ఇది కూడా అంతే. నేనైతే ఇంకా హాల్‌లో పెట్టేసానండి. ఎందుకంటే ఎటెళ్ళినా సరే నీళ్ళు సమ్మర్‌లో అయితే తాగుతాం గదా! ఇంక ఇది సమ్మర్‌లోనే కాకుండా కంటిన్యూగా ఈ కుండలో నీళ్ళే తాగాలని అనిపించి నేనింక హాల్‌లో పెట్టాను. కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా వీలైతే ఒక కుండను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే చిన్న లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.